నిఖిల్. యష్మి నిఖిల్. సో వాళ్ళిద్దరూ టాప్ లిస్ట్ మరి ఫైనల్ లిస్ట్ లో లేరు కదా, ఫీల్ అవుతున్నారా? ఫీల్ అయినా స్టార్టింగ్ లో యష్మి వాళ్ళ లేదు. లవ్ ట్రాక్ నచ్చిందా మీకు? లేదు, ఫస్ట్ నుంచే ఇష్టం. బిగ్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు, అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎగ్జైటింగ్. అంటే రామ్ చరణ్ చేతుల మీద గౌతమ్ కప్పు తీసుకోబోతున్నాడు అంటున్నారు. అవును. గౌతమ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కదా, ఆ, అదంతా లింక్ అంటారా? కావచ్చు. కానీ ఇప్పుడు దాకా నిఖిల్ హౌస్ లో యష్మిని అడ్డం పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చారనేసి అంటున్నారు కదా, దాని మీద మీ కాదు ఒపీనియన్ ఏంటి? కాదు బయట నుంచి చూసి వచ్చిన సీత అని వాళ్ళ హౌస్ మేట్సే అన్నారు కదా, ఫ్రెండ్సే అన్నారు కదా. కొంచెం లో అయ్యింది, బట్ తర్వాత మళ్ళీ మేకప్ అయింది కదా యష్మి. సో మీరేమో చూద్దామని వచ్చారు, ఇక్కడ భోజనం పంపట్లేదు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మరి? చాలా ఫీల్ అయింది. కానీ ఇప్పుడు నిఖిల్ విన్నర్ అవ్వకుండా గౌతమ్ విన్నర్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? కొంచెం షాక్ అయితే అంతే, అంతకు మించి ఏం లేదు. కానీ తెలుగుడికి విన్నింగ్ ఇవ్వకుండా కన్నడ అతనికి విన్నింగ్ ఇస్తున్నారు అనేసి అది కూడా ఒక టాక్ నడుస్తుంది, మీరేమంటారు? తెలుగు వాళ్ళు అన్నట్టు ఏం ఉండదు, బానే ఉంటది, మంచిది కదా. అంటే ఇప్పుడు దాకా చూసుకుంటే బిగ్ బాస్ 8 మొత్తం 8 సీజన్స్ వరకు బెస్ట్ సీజన్ అంటే మీరు ఏం చెప్తారు మేడం? సీజన్ 4. సీజన్ 4. కానీ బిగ్ బాస్ సీజన్ 8 వరస్ట్ సీజన్ అనేసి అంటున్నారు కదా. నాకేం అట్లా అనిపించలేదు, ఓకే. బిగ్ బాస్ 5 అనిపించింది. అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే ఎవరు అనుకుంటారు? అన్ఫేర్ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే ఉన్న ఎలిమినేషన్ అయిన వాళ్ళలో అన్ఫేర్ గా ఎలిమినేట్ అతను ఉంటాడు కదా, గుర్తొస్తలేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ.